కార్మికులు లోపల చిక్కుకుపోయిందనేది చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉండాలని, తప్పకుండా తిరిగి ప్రాణాలతో రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఎందుకో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సరైన పట్టింపు ఉన్నట్టు కనబడడం లేదు మనుషుల ప్రాణాలంటే. వాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు కాకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు. ఆ రకంగా దాదాపుగా 30-35 లక్షల మంది కార్మికులు, ఇతర రాష్ట్రాల కార్మికులు, కొన్ని టెక్నికల్ అవసరాలు ఉన్నప్పుడు ఇతర దేశాల కార్మికులు కూడా వచ్చి ఇక్కడ వివిధ ప్రాజెక్టుల నిర్మాణాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు, అపార్ట్మెంట్స్ కావచ్చు, హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇళ్ల నిర్మాణాలు, రోడ్ల నిర్మాణాలు, ఇతర రకాల అనేక పరిశ్రమలు, మిల్లు, చివరికి వ్యవసాయ రంగంలో కూడా అనేక రాష్ట్రాల నుంచి కార్మికులు వచ్చి భాగస్వాములై తెలంగాణ నిర్మాణంలో, భారతదేశంలోనే తెలంగాణ ఒక నెంబర్ 1 రాష్ట్రంగా 10 ఏళ్లలోనే తయారు కావడంలో వాళ్ళదైన పాత్ర పోషిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ గారు కరోనా వచ్చిన సందర్భంలో కూడా వాళ్ళకు ప్రత్యేకమైన రైలు సౌకర్యాలు ఏర్పాటు చేయడం, ప్రత్యేకమైన ఆసుపత్రులు నిర్మాణం చేసి వారికి ఆరోగ్య విషయంలో వాళ్ళకి భరోసానివ్వటం, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఇచ్చినట్టుగానే వాళ్ళకి బియ్యము, ఇతర సౌకర్యాలు ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, వాళ్ళని కూడా మన బిడ్డలుగా చూసుకోవాలి, కార్మికులు ఎవరైనా కార్మికులే అన్న భావనతో ఒక మానవీయ కోణంలో పనిచేసిన విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కానీ దురదృష్టం ఇవాళ 3 రోజులు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు చాలా అంటే చాలా నిర్లిప్తంగా, ఏదో ఉదాసీనంగా కనబడుతూ ఉన్నాయి. కానీ ఇది మంచి పద్ధతి కాదు. దానికి కావాల్సిన పద్ధతుల్లో ఆ వేగం కనబడటం లేదు. మనుషులు లోపల ఉన్నారు, దాని కొరకు మనం చేయాల్సిన పద్ధతుల్లో అంత వేగంగా మనం కనబడతలేవు. ఎందుకంటే స్వయంగా ప్రధానమంత్రి గారు మొన్ననే మాట్లాడిందని చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారితో రాహుల్ గాంధీ గారు మాట్లాడిందని చెప్పిండ్రు. మరి ఈ దేశంలో ఉండే అత్యున్నతమైన పదవుల్లో ఉన్న ప్రధానమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ గారు ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత ఇప్పుడేదో పైనుంచి కేంద్రం నుంచి వచ్చిన టీంలు ఇప్పుడేదో రంగంలో దిగినాయని, ఇంకేందో చూస్తున్నారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ కూడా సంఘటన జరిగింది, ఎంత దూరంలో జరిగింది, ఏ ప్రాంతంలో జరిగింది, అక్కడి నుంచి ఆ టీబీఎం మిషన్కి ఎంత దూరం ఉంది, మధ్యలో గ్యాప్ ఉందా, ఏముంది అనే విషయాల్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. కానీ మీడియాకు మాత్రం పనికిమాలిన రాతలన్నీ పుంకాలుగా రిలీజ్ చేస్తున్నారు. అప్పుడే ఒక ఆయన టీబీఎం మిషన్ పనికిరాదని, అదేదో మొత్తం ఖరాబ్ అయిపోయిందని, ఇక ప్రత్యామ్నాయ మార్గం కావాలని, ఇది మొత్తమే పనికిరాదు, ఇంకో వైపు నుంచి వెళ్ళడం వల్లని రకరకాల రాతలను చూస్తూ ఉన్నాం. మరి ఏ నిర్ణయంతో వచ్చిండ్రు, ఎట్లా వచ్చిండ్రు, ఎవరిచ్చిన సమాచారం, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనబడుతుంది. మనుషుల ప్రాణాలంటే సంఘటన దురదృష్టకరం, చెప్పి జరగదు, ఓకే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుందనే దానికి ప్రధానమైన ఉదాహరణ ముఖ్యమంత్రి గారి ఇవాళ పర్యటన. ఒకవైపు 8 మంది పౌరులు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉంటే వాళ్ళ కుటుంబాలు యువతల ఎంత దారుణమైన హింస పడుతుంటాయో, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది
ప్రజలు ఎదురు చూస్తున్నారు నిమిషం నిమిషం ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా తెలిసిందా, ఏం జరిగిందని ఇళ్లల్లో ఉండే మహిళలతో సహా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమైంది, అదేమో తెలిసిందా, శ్రీశైలంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి. రాష్ట్రమంతటా ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయింది. ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా? వాస్తవానికి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలే ఎక్కడ కూడా నాకు తెలిసి. అసలు మేమైతే దాన్ని పట్టించుకోలే, పోటీ కూడా చేయలే. అదో పెద్ద సమస్య కాదు, దాంట్లో పార్టీ గుర్తు లేదు అని. అటువంటి ఎన్నికకు ముఖ్యమంత్రి పోవడం అంటే కనీసం ఇక్కడికి పోకుండా, అక్కడ సీరియస్నెస్ చూపించకుండా ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత తీవ్రంగా తీసుకుంది ఈ సమస్యని, ఘటనను అనేది ముఖ్యమంత్రి గారి పర్యటన షెడ్యూల్కు నిదర్శనం ఇది.